దశావతారములలో ప్రధానమైనటువంటి అవతారం పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం. కానీ పూర్ణావతారమైనటువంటి శ్రీరామావతారం మనుష్యులకు బాగా దగ్గరగా జరిగినటువంటి అవతారం. ఎందుచేత అంటే ధర్మానుష్ఠానం చెయ్యవలసి వచ్చినప్పుడు రామావతారం మనుష్యకోటికి అంతటికీ కూడా మార్గదర్శనం చేసినటువంటి అవతారం. అందుకే అసలు రామావతారం వచ్చినటువంటి ప్రయోజనం ఏమిటి అన్నది విచారణ చేసినప్పుడు సాధనకి సంబంధించినంత వరకు పరమాద్భుతమైనటువంటి విషయము ఆవిష్కృతమవుతుంది. దేవతలందరూ ఒక చోట సమావేశం కావలసి వచ్చింది. మీరు పురాణాల్ని పరిశీలిస్తే అలా ఎందుకు జరుగుతుంది అంటే, ఏదో పాపభారం పెరిగిపోతే రాక్షసులు దేవతల్ని బాధ పెడుతుంటే, సజ్జనుల్ని బాధ పెడుతుంటే వాళ్ళందరూ ఒక చోట సమావేశమై శ్రీ మహావిష్ణువుకి ఈ విషయం చెప్పుకోవాలి అని తీర్మానం చేస్తూ ఉంటారు. కానీ శ్రీరామాయణ కాలంలో జరిగినటువంటి సమావేశం అందుకు భిన్నమైనటువంటి సమావేశం. దశరథ మహారాజు గారికి పుత్ర సంతానం లేని కారణం చేత పుత్ర సంతానాన్ని పొందడానికి ఆయన యజ్ఞాన్ని ఆశ్రయించాడు. దానికోసమని చెప్పి ఋష్యశృంగుణ్ణి, వశిష్ఠ మహర్షిని మొదలైన వారిని ఆహ్వానించి తీసుకొచ్చి ఆ యజ్ఞం చేస్తున్నారు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రియాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అంటాడు ఋష్యశృంగుడు. నేను నీ చేత ఒక ఇష్టి చేయిస్తాను. ఆ ఇష్టి చేసినప్పుడు నువ్వు భక్తితో చేసినటువంటి కర్మాచరణమునకు ప్రీతి చెందినటువంటి దేవతలు నువ్వు సంతానమును పొందేటట్టుగా నీకు అనుగ్రహం చేస్తారు అన్నాడు. సరే, ఆ ఇష్టి ప్రారంభమైంది. ప్రారంభమైనప్పుడు అగ్నిముఖంగా ఇచ్చేటటువంటి హవిస్సులను తీసుకోవడం కోసం దేవతలందరూ కూడా వచ్చి సభలో కూర్చున్నారు. అంటే ఒక యజ్ఞం జరుగుతోంది అంటే అక్కడికి దేవతలు వచ్చి కూర్చుంటారు. అందుకే యాగశాలకి ప్రదక్షిణం చేస్తారు. ఆ ప్రదక్షిణ కార్యము చేత దేవతలు తృప్తి పొందుతారు అని. అలా వచ్చి కూర్చున్నప్పుడు తత్ర దేవర్షి గంధర్వాహ, దేవర్షులు, గంధర్వులు, మహర్షులు, ఎందరో పెద్దలు వచ్చి ఆసీనులయ్యున్నారు. దీని కొరకు అంటే భాగం ప్రతిగ్రహార్థం వై, వాళ్ళందరూ కూడా హవిస్సులు ఇచ్చినప్పుడు పుచ్చుకోవడం కోసం ముందుగా వచ్చి కూర్చున్నారు. అలా కూర్చునుండగా చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త, ఈ సృష్టిని అంతటినీ కూడా చేసినటువంటి వాడు. కాబట్టి ఇంటి పెద్దతో సమానం. ఆయన వస్తున్నారు అంటే ఒక మర్యాద ఉంటుంది. అందరూ లేచి నిలబడ్డారు. ఆయన వచ్చి ఉచితాసనం మీద కూర్చున్నాడు. వాళ్ళు కూర్చున్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు కనపడగానే అప్రయత్నంగా వాళ్ళు పడుతున్నటువంటి బాధ బ్రహ్మగారికి మనవి చేశారు. ఏమని అంటే, భగవంత ప్రసాదేన రావణో నామ రాక్షస సర్వాన్నో బాధితే వీర్యఛాసితుం తన్న శక్నుమః. ఓ బ్రహ్మ, మీరు వరాలిచ్చారు రావణాసురుడనేటటువంటి రాక్షసుడికి. మీరిచ్చినటువంటి వరముల వలన అతను అవధ్యుడయ్యాడు. ఎవరి చేత సంహరింపబడడానికి అవకాశం లేదు. మదోన్మత్తుడై అన్ని ప్రాణులను బాధ పెడుతున్నాడు. ఎంత బాధ పెడుతున్నాడు అంటే, భగవంతుని యొక్క సృష్టి నియమములు ఏ ఉన్నాయో ఆ నియమములు ఆయన విషయంలో తారుమారుగా ఉన్నాయి. ఎందుకంత తారుమారవుతున్నాయి అంటే, ఆయనకి భయపడి అంత భయపెడుతున్నాడు. భయపెట్టడం, భయపెట్టి సంతోషించడం, భయపెట్టి బ్రతకడం అంగీకారయోగ్యములైనటువంటి విషయములు కావు. ఈశ్వరుడు దానికి ప్రీతి చెందడు. అందుకే నైనం సూర్య ప్రతిపతి వార్ష్వే వాతిన మారుత చిలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపిన కంపతే. ఆ రావణాసురుడు వచ్చినప్పుడు నైనం సూర్య, ఒకవేళ అది గ్రీష్మ ఋతువు అయితే సూర్యుడు తీవ్రమైనటువంటి ప్రకాశంతో కనపడడు. ఆయన వేడిని వెదజల్లడు. ఎందుకని అంటే, దాని చేత రావణాసురుడికి ఆక్రోశం కలిగితే, బాధ కలిగితే ఆయన సూర్యుడైనా శిక్షించడానికి సిద్ధపడతాడు. అందుకని సూర్యుడు గ్రీష్మ ఋతువు యందు తాను ప్రకాశించవలసిన విధానంలో ప్రకాశించకుండా తన యొక్క వేడిమిని తగ్గించేసుకుంటాడు. ప్రతిపతి పార్శ్వే వాతిన మారుత, గాలి ఆయన పక్క నుంచి వీచేటప్పుడు చాలా జాగ్రత్తగా వీస్తుంది.
ఆయనకి ఏ ఇబ్బంది కలగకూడదు, గాలి వెయ్యకుండా ఉండకూడదు, ఎక్కువ గాలి వెయ్యకూడదు. ఆయన మనసు ఎలా వీస్తే రంజిల్లుతుందో అలా వీస్తుంది తప్ప అంతకన్నా గాలి వీచడానికి వీల్లేదు. అంటే వాయువు భయపడి సేవిస్తూ ఉంటాడు ఆయన సంతోషం కోసం. ప్రతిపతి పార్శ్వే వాతిన మారుతః చిలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపిన కంపతే. ఒకవేళ ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళి నిలబడితే సముద్రము తరంగములను ఉపసంహారం చేసేస్తుంది. ఎందుకని అంటే కెరటం వచ్చిందనుకోండి, ఆ కెరటంతో పాటు నీరు ముందుకు రావాలి. ముందుకు వచ్చిందనుకోండి, ఒకవేళ రావణాసురుడి పాదాలక నీళ్లు తగిలాయనుకోండి, ఆయన ప్రీతి చెందుతాడో అప్రీతి చెందుతాడో ఎవరికి తెలుసు? ఏమిటి నీళ్లు, ఏమిటి నా పంచ అంచు తడిసిపోయింది, ఏమిటి రావడం ఏమిటి అనుకున్నాడు అనుకోండి, ఆయన సముద్రాన్ని శోషింపచేస్తాడు. అందుకని ఆయన అంటే భయం. ఈ భయానికి కారణం ఎవరు? నువ్వే. వాళ్ళ ఆరోపణ ఎవరి మీద అంటే బ్రహ్మగారి మీద. ఎందుకని మీరయ్యారు అంటే మీరు వరాలు ఇచ్చారు. భగవంత ప్రసాదేన రావణో నామ రక్షస సర్వాన్నో బాధతే. వాడు వీడు అని ఏం లేదు, అందరినీ బాధ పెడుతున్నాడు. ఇంత బాధ పెడుతున్న వాళ్ళల్లో మేము కూడా ఉన్నాం. ఇవాళ మా అదృష్టవశాత్తు వేరొక ప్రయోజనం కోసం మేమందరం ఇక్కడ సమావేశం అయినప్పటికీ మీరు వచ్చారు. మీకు కాకపోతే ఎవరికి చెప్పుకోం మా కష్టం, అందుకని మీతో చెప్పుకుంటున్నాం. ఈ రావణాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఎలా మడిచిపోతాడు అసలు? అప్పుడు తప్ప లోకమునకు భీతి పోవడం ఉండదు. మీరు ఇందులో ఒక విషయాన్ని గమనించాలి. ఆయన పంచభూతములను కూడా బాధపెడుతున్నాడు. అంటే సృష్టి నియమములను ఈశ్వరుడు ఏవి రూపొందించాడో ఆ నియమముల ప్రకారంగా భూతములు కూడా ప్రవర్తించడానికి జంకుతుంటాయి రావణాసురుడి విషయంలో. బ్రహ్మగారి వరముల వలన సంప్రాప్తమైనటువంటి పరాక్రమము, బలము, తేజస్సు, వీర్యము, శౌర్యము ఏమున్నాయో అవి లోకాన్ని బాధ పెట్టడానికి పనికొస్తున్నాయి. అంటే లోకాన్ని బాధ పెట్టడం అంటే అవి ఎందుకు భయపడతాయి? తమ ధర్మాన్ని తాము నిర్వర్తిస్తే ఒకవేళ అది రావణాసురుణ్ణి బాధకి కారణమవుతుందేమో. రావణాసురుడు బాధపడడానికి వీల్లేదు. అందుకే ఎంతో జాగ్రత్తగా పంచభూతములు కూడా ప్రవర్తిస్తూ ఉంటాయి. అంత భయపెట్టి బ్రతుకుతున్నటువంటి వ్యక్తి వలన లోకమునందు ప్రత్యక్షంగానూ ప్రమాదం ఉంటుంది, పరోక్షంగా. ఇటువంటి వారు ఉండడం వల్ల వాడు ధర్మం తప్పినవాడు, బలమును పొందినవాడు, లోకాన్ని భయపెట్టి ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాడు. ధర్మాన్ని పట్టుకుని మనమేం బతుకుతాం, మనమేం సంతోషంగా ఉంటాం అన్న ఆలోచన ప్రబలిందనుకోండి, అది ధర్మమునకు చేటు కలగ చేస్తుంది. లోకంలో ఎప్పుడూ కూడా అధర్మాత్ముడైన వాడు పరమ సంతోషంగా ఉన్నట్టుగా కనపడడానికి వీలు లేదు. ఎందుకని అంటే ఆ నియంత్రణ ఎవరి చేతిలో ఉండాలి అంటే ప్రభుత్వము చేతిలో ఉండాలి. ఇక్కడ ప్రభుత్వం ఎవరు? పరమేశ్వరుడు. ధర్మం విషయంలో అధర్మాత్ములందరూ పరమ సంతోషంగా ఉండి, అధర్మాత్ములందరూ పరమశాంతియుతంగా ఉండి వాళ్ళ లోకాన్ని భయపెడుతుంటే ఎవ్వరూ ఎవరికీ చెప్పుకోలేని స్థితి వస్తే, సన్మార్గమనుందన్న వాళ్ళందరూ శోకిస్తుంటే వాడు ఏడిస్తే ఉన్నట్ట ఊడిపోయినట్ట శాసించవలసిన వాళ్ళు. మీరిచ్చిన వరాల వల్ల కదా ఈ పరిస్థితి ఏర్పడింది. మరి అసలు ఆ రావణాసురుడు ఎలా మడిసిపోతాడు? అసలు ఈ భయం అనేటటువంటిది ఎలా పోతుంది? ధర్మము రక్షిస్తుంది అన్న ధైర్యం మళ్ళీ ఎలా కలుగుతుంది? అది కల్పించని నాడు ప్రమాదకరమైన పోకడ వైపుకి సమాజం జారిపోతోంది కదా. కాబట్టి ఏం జరగాలన్నది వాళ్ళ ఆక్రోశం. ఈ ఆక్రోశము కలిగేటటువంటి స్థితికి సమాజం ఎప్పుడూ జారిపోకూడదు. అటువంటి పరిస్థితి, అటువంటి ఉద్విగ్నత, అటువంటి భయానకమైనటువంటి వాతావరణం ఎన్నడూ ఏర్పడకూడదు సమాజంలో. ధర్మమును పట్టుకున్నవాడు రక్షింపబడతాడు అనేటటువంటి భావన బలంగా ఉండేటట్టుగా చూడాలి తప్ప, ధర్మం పట్టుకున్నవాడు నేను ఏమైపోతానో అని భయపడవలసినటువంటి పరిస్థితి ఎన్నడూ ఏర్పడకూడదు. అందుకని బ్రహ్మగారు వెంటనే ఒక మాట చెప్పారు. ఆ రావణాసురుడు గొప్ప తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేసినప్పుడు నేను ప్రత్యక్షం అవడం, ఆయన అడిగినటువంటి వరాలు ఇవ్వడం నా వైపు నుండి నాకు ధర్మం. ఎవరి ధర్మం వారికి ఉంటుంది. ధర్మము కర్తవ్యము.
తాను చెయ్యవలసిన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించడం ధర్మ పరిపాలన. దేవతలకి ధర్మం దేవతలకు ఉంటుంది. ఎందుకనంటే దేవతలు భక్తులు చేసినటువంటి తపస్సు చేత ప్రీతి పొందినప్పుడు వాళ్ళ యొక్క కోరిక తీర్చవలసి ఉంటుంది. ఆయన గొప్ప తపస్సు చేశాడు, వరాలు అడిగాడు, నేను ఇచ్చాను. కానీ దేని చేత అవధ్యుడు మాత్రం కాదు, దేని చేత రావణుడు మరణించడు అన్నమాట మాత్రం లేదు. రావణాసురుడు ఎన్నో విషయాలు అడిగాడు నన్ను, వీటి చేత నేను మరణమును పొందను అన్నాడు. కానీ రామాయణ కాలంలో ఒక అద్భుతం జరిగింది. అదేమిటి అంటే, నేను మనుష్యుల చేతిలో మరణించను అన్న మాట రావణాసురుడు మరిచిపోయో లేకపోతే అడగడంలో ఏదో పొరపాటు పడో అడగడం మానినవాడు కాడు. ఆయన మనుష్య జాతి పట్ల చాలా చులకన భావాన్ని ప్రదర్శించాడు. నేను వీళ్ళ చేతిలో మరణించను, వీళ్ళ చేతిలో మరణించను, వీళ్ళ చేతిలో మరణించనని చెప్పి జాబితా చెప్పినవాడు చివర ఒక మాట అన్నాడు, తృణభూతాహితే మన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు ఉత్తరకాండ. తృణం గడ్డిపరకతో సమానం మనుష్యులు, మళ్ళీ వాళ్ళ చేతిలో చావకూడదని నేను వరం ఒకటి అడగనా నిన్ను అన్నాడు. అంటే మనుష్యుల చేతిలో నేను మరణించకూడదు అని వరం అడగకపోతే పోన్లేండి వదిలేయచ్చు. కానీ ఆయన మనుష్య జాతిని అంత తక్కువ చేసి మాట్లాడాడు. యథార్థమునకు అన్ని ప్రాణులలోకి ఉత్కృష్టమైన ప్రాణి ఏది అంటే నరుడే. ఎందుకని అంటే వెన్నుపాం అడ్డంగా ఉన్నటువంటి ప్రాణులు ఉత్తమ కర్మలు చేయగలిగినటువంటి అధికారమును పొంది ఉండవు కనుక వాటికి బుద్ధి, శాస్త్రము, గురువు, కర్మ, అనుష్ఠానము ఇటువంటివి అన్వయము కావు కనుక ఉత్తమ గతులను పొందలేవు. ఇక దేవతలు తాము చేసినటువంటి పుణ్యము అయిపోయే వరకు స్వర్గలోకంలో ఉంటారు. పుణ్యం అయిపోగానే కింద పడిపోతారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. కానీ మనుష్యుడు పుణ్యములు చేసుకుని స్వర్గాది లోకములకు వెళ్ళగలడు. పాపములు చేసి భూమికి వెన్నుపాం అడ్డంగా ఉండేటట్టుగా కొన్ని కోట్ల జన్మలు తిరియక్కుగా జారిపోగలడు. అసలు నాకు పాపము వద్దు, పుణ్యము వద్దు, నేను విహిత కర్మాచరణం భక్తితో చేసి ఈశ్వరానుగ్రహమునకు పాత్రుడనై పాత్రత చేత జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతాను అని మోక్షమును పొందగలడు. 3 భంగిమల ప్రయాణము చేయగలిగినటువంటి ఉత్కృష్టమైనటువంటి విధానం ఉన్నవాడు మనుష్యుడొక్కడే. ఈశ్వరుని యొక్క సృష్టిలో ఇంత ఉత్కృష్టమైనటువంటి నరుణ్ణి అంత తక్కువ చేసి రావణాసురుడు మాట్లాడాడు. తృణభూతాహితే మన్యే ప్రాణినో మనుషాదయ. గడ్డిపరకతో సమానమైనటువంటి నరుడి పేరు మళ్ళీ నేను ఎత్తనా, ఎత్తి వాడి చేతిలో నేను మరణించనని మళ్ళీ నేను వరమడగనా అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? అసలు నేను వాడి పేరు కూడా ఎత్తాను, అసలు వాళ్ళ చేతిలో నేను చావనది నిన్ను వరం కూడా అడగను. అదో హాస్యాస్పదమైన విషయం, అది అడగడం ఎందుకన్నాడు. అంటే నరుణ్ణి అంతగా అవమానించినటువంటి రోజులు. అది కేవలం రావణాసురుడే అవమానిస్తే రామాయణ కాలంలో వేరుగా ఉండేది. రాక్షసుడు కదండి, అందుకని ఆయన పోకడ అలా ఉంటుందని. మహాజ్ఞాని జనక మహారాజు గారు కూడా ఒక చోట ఈ మాట అన్నాడు. ఆయన కూడా సీతా కళ్యాణ సందర్భంలో రాముడు శివధనుర్భంగం చేసే ఘట్టంలో ఒక మాట అన్నాడు. క్వగతిర్మానుషానాంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తోలనేపివ అన్నాడు. ఈ శివధనస్సుని దేవతలు యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు ఎక్కపెట్టలేకపోయారు. రాముడు ఎవరు? నరుడు. త్వగతిర్మానుషానాంచ ధనుషాస్య ప్రపూరణే. ఒక నరుడు శివధనస్సుని ఎక్కుపెడతాడా? ఎలా సాధ్యం అన్నాడు. అంటే నరుడిని మహావిద్వాంసుడైనటువంటి జనకుడే చిన్నపుచ్చాడు. రామాయణ కాలంలో నరుడు అంతగా అవమానింపబడినటువంటి వ్యక్తి. అటువంటి కాలంలో బ్రహ్మగారు ఆ సదస్సులో దేవతలందరి మధ్య ఒక ప్రకటన చేశాడు. ఇది రావణాసురుడు అన్న మాట నరుడిని ఈసడించి మాట్లాడాడు. కాబట్టి నరుడి చేతిలో మరణించనని అడగలేదు కనుక నరుడి చేతిలో మరణిస్తాడు. అక్కడ చేస్తున్నది ఎవరు? యజ్ఞం దశరథ మహారాజు గారు. కాబట్టి అందరూ నరులేగా ఉంటారు. అక్కడ
నరుడి చేతిలో మరణించను అన్న విషయాన్ని ఆయన కోరలేదు అన్నప్పుడు అక్కడ ఉన్నవాడు ఎవడైనా సరే లేచి నేను నరుణ్ణి కాబట్టి నేను చంపేస్తాను అయితే రావణాసురుడిని నాకు ఇన్నాళ్ళు తెలియలేదు అంటాడా అండా. కానీ శరీరము చేత నరుడైనంత మాత్రము చేత రావణాసురుణ్ణి చంపలేరు. ఎందుచేత అంటే బాహ్యంలో ఆయనకి గొప్ప తపస్సు ఉంది. ఎంత గొప్ప తపస్సు అంటే ఆయన యొక్క తపస్సుకి సంబంధించినటువంటి తేజస్సు కాంతి రూపంలో బయటికి వస్తోంది. ఈయన యందు పరదారాగ్రహణం అనేటటువంటి భయంకరమైన పాపము లేకపోతే 3 లోకములను శాసించగలిగిన వాడు అంటారు. అంత గొప్ప పరాక్రమశాలి, అన్ని కళలు తెలిసి ఉన్నవాడు, అంతటి తేజోమూర్తి, అంతటి తపస్సున్నవాడు ఒక సామాన్యమైనటువంటి నరుడి చేతిలో మరణించాడు. ఆ నరుడు చాలా చాలా తేజస్సున్నవాడై ఉండాలి. అయితే తప్ప చంపలేడు. ఏ తేజస్సు అంతటి రావణుండి కూడా చంపగలదా? కేవలము నరుడు కాదు, ఏ బలం అంత తపస్వి అయినటువంటి రావణాసురుణ్ణి కూడా నిగ్రహించగలిగినటువంటి తేజస్సు అవుతుంది అంటే ధర్మాచరణమే. ఏ నరుడు ధర్మాచరణము చేస్తాడో ధర్మాచరణము చేసేటటువంటి నరుని యొక్క తేజస్సు ముందు ఇంత తపస్సు చేసినటువంటి రావణుడు నిలబడలేడు. ఒక తల కలిగినటువంటి నరుడైనా ఆయన ధర్మానుష్ఠాన బలం ముందు 10 తలలున్న రావణాసురుడు నిలబడలేడు. అంటే నరుడి యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే ధర్మానుష్ఠానమనందుంది. అందుకే ఎవరన్నా తొందరపడతారేమో అనుకున్నాడేమో, అది కారుణ్యం. అందుకే దాశరథి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. శతకం అంతటా మకుటంలో నీ దయకి అంతులేదు అన్నాడు. అందుకే శ్రీ రఘురామచారు తులసీదలధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. సముద్రము యొక్క లోతు తెలుసుకోవడం ఎంత కష్టమో రామ మీ యొక్క కారుణ్యపు లోతు తెలుసుకోవడం అంత కష్టం. అంత దయగలిగినవాడు. అందుకే ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి. శంఖచక్ర గదా పద్మములతో శ్రీ మహావిష్ణువు ఎవరూ పిలవవలసిన అవసరం లేకుండా సభలోకి ప్రవేశించారు. అప్పుడు అక్కడ సమావేశమైనటువంటి వాళ్ళందరూ కలిసి రావణాసురుడి వలన వాళ్ళు పడుతున్నటువంటి బాధల్ని విజ్ఞాపన చేశారు. మీరు శ్రీరామాయణ కావ్యాన్ని బాగా పరిశీలిస్తే ఇద్దరు దుందుడుకు స్వభావం కలిగిన వాళ్ళు, పరమ భయంకరమైనటువంటి మనఃప్రవృత్తి కలిగిన వాళ్ళు, నిష్కారణంగా ఇతరుల్ని బాధ పెట్టి తాము సంతోషం పొందేటటువంటి వాళ్ళు, వరగర్వితులు, పరాక్రమోపేతులు, నిష్కారణంగా అవతల వాళ్లతో యుద్ధానికి బయలుదేరడం జీవితంలో అలవాటుగా ఉన్నటువంటి వాళ్ళు కనపడతారు. వాళ్ళిద్దరే, ఒకడు రావణాసురుడు, ఒకడు వాలి. వాళ్ళిద్దరి మధ్య ఒక అపవిత్రమైనటువంటి సంధి ఉంది. వాలికి రావణాసురుడికి మధ్య ఒప్పందం ఏమిటంటే, నీవు ఏదైనా అమూల్యమైన వస్తువుని కానీ అందమైన ప్రాణిని కానీ అపహరించి తీసుకొస్తే నువ్వు దానిని అనుభవించిన తరువాత నేను అనుభవిస్తాను. నేనెత్తుకొస్తే నేను అనుభవించి నీకు ఇస్తాను, నువ్వు అనుభవించు. ఇంకా ఇంతకన్నా పవిత్రంగా చెప్పడం నాకు చేత కాదు. ఎంత పరమ దారుణమో భయంకరమైనటువంటి ఒప్పందమో వాళ్ళిద్దరి మధ్య ఉన్నది మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకే మీరు వాళ్ళ జీవన విధానాన్ని గమనిస్తే ఇద్దరిది ఇంచుమించు కొన్ని విషయాల్లో ఒక్కలాగే ఉంటుంది. వాలి నిద్ర లేచి అందరి మీదకి యుద్ధానికి ఎడతాడు. రావణాసురుడు అదే పనిగా అందరి మీదకి యుద్ధానికి ఎడుతూ ప్రతివాణ్ణి కవ్వించి యుద్ధానికి పిలుస్తాడు. మీరు శ్రీరామాయణం ఉత్తరాఖండ చదివితే అర్థమవుతుంది. ఆయన యమధర్మరాజు గారిని కూడా విడిచిపెట్టలే, ప్రతివాణ్ణి యుద్ధానికి పిలిచాడు. కొంతమందిని గెలుస్తూ ఉంటాడు, కొంతమంది చేతిలో ఓడిపోతూ ఉంటాడు. ఓడిపోయానని సిగ్గుపడవు, కానీ గెలవడం, ఆక్రమించడం, ఎత్తుకు రావడం ఆయనకున్నటువంటి విద్య, ఆయనకి సంతోషకరమైనటువంటి లక్షణాలు. అందున అన్నిటికన్నా రావణాసురుని యందు ఉన్నటువంటి భయంకరమైన పోకడ ఏమిటో తెలుసా?
తాను చేసినది తప్పని తనకి తెలుసు. శ్రీరామాయణ కావ్యాన్ని బాగా పట్టుకోవలసిన అవసరం ఎక్కడుంటుందంటే మనిషి తన తప్పుని తాను అక్కడ దిద్దుకోవడానికి సిద్ధపడాలి. రావణాసురుడు ఎంత పెద్ద తప్పైనా చేస్తాడు. ఆయనకి తెలుసు నేను చేసింది తప్పు అని తెలుసు. తాను చేసినది తప్పు అని తెలిసి కూడా అది తప్పు కాదు అని వాదించడానికి అందరికన్నా ముందుంటాడు. తన తప్ప కాదా, అవతల వారు తన వలన కించిత్తైనా బాధపడ్డారన్నప్పుడు మీరు ఒకవేళ బాధపడి ఉంటే నేను క్షంతవ్యుణ్ణి అనడం పెద్దరికం, మనసుకి ఉండవలసిన ఆర్ద్రత. తప్పు చేసి కూడా వాదించడం దారుణాతి దారుణమైన విషయం. మీకందుకే రావణాసురుని యొక్క జీవితాన్ని గమనిస్తే ఆయన తప్పు పనులు చేయడంతో ఆగడు, ఇది తప్పు కాదని వాదిస్తూ ఉంటాడు. ఇది ప్రత్యేకించి పిల్లల యందు ఈ పోకడ కలగకుండా రామకథ చెప్పి ఇలా వాదించడం ఎంత ప్రమాదకరం, ఇది చిట్ట చివరికి ఏ స్థితికి ఎడుతుంది అన్నదాన్ని సోదాహరణంగా రామాయణంలోంచి వివరించవలసి ఉంటుంది పెద్దలు పిల్లలకి.